హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన పరిణామాలకు ఈరోజు వేదికైంది. వైఎస్ఆర్ టీపీ పేరుతో తెలంగాణలో పార్టీని ఏర్పాటు చేసిన వైఎస్ షర్మిల తన పార్టీని అధికారికంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణ నాయకురాలుగా కాకుండా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకురాలుగా ఉండబోతున్నారు వైఎస్ షర్మిల అనే విషయం అర్థమవుతోంది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల కోసం కుటుంబాలను చీల్చే కుట్రలు కూడా జరుగుతున్నాయి. అటువంటి కుట్రలు కూడా చేస్తారు అంటూ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేస్తున్న సందర్భంలో ఇక్కడ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. కేసీఆర్ని పరామర్శించడం కోసం ఈ సమావేశం జరిగిందని వార్తలు వస్తున్నప్పటికీ కేసీఆర్కి ప్రమాదం జరిగిన 20-25 రోజుల తర్వాత ఇప్పుడు వచ్చి పరామర్శించడం ఏంటి, పరామర్శ కాదు ఇది, ఇంకేదో ఉంది, ఇంకేదో చర్చ జరుగుతుంది, ఇలాంటి విశ్లేషణలు కూడా వస్తున్నాయి. ఏపీ తెలంగాణలో జరుగుతున్న ఈ పరిణామాలపై ఈరోజు రియాలిటీ చెక్లో డిబేట్ చూద్దాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి అంబటి రామకృష్ణ యాదవ్ గారు, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ నేత సప్తగిరి ప్రసాద్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా ఎవరు రెస్పాండ్ అవుతారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళే రెస్పాండ్ అవ్వాలి. హనుమంత్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్, మీకు ఇహా న్యూస్ ప్రేక్షకులకు, ప్యానల్ ఉండే సభ్యులకు అందరికీ నమస్కారం సార్. చెప్పండి సార్. ఏంటి షర్మిల గారు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. షర్మిల గారు ఉమ్మడి రాష్ట్రంలో గల్లీ గల్లీ తిరిగి చెప్పిన మాట రాజన్న రాజ్యం తెద్దాం, రాజన్న రాజ్యం తెద్దామని. ఇప్పుడేమో రాహుల్ గాంధీని ప్రధాని చేద్దామంటున్నారు. రాజన్న రాజ్యం వచ్చేసినట్టేనా ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు ముందుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టుకున్నానని చెప్పినమ్మ షర్మిలమ్మ గారు పార్టీ పెట్టుకొని ఆ పార్టీ తెలంగాణలోని అక్కడ ఉండే సమస్యల పట్ల ఆమె స్పందించింది. ఆ తర్వాత వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని ఎలక్షన్ల ముందర 2023 ఎలక్షన్ల ముందర నేను కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానన్నారు. మరి అప్పుడే ఎలక్షన్ల ముందరే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాల్సిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేయకుండా అడ్డుకున్నది ఎవరు? మరి ఆ పార్టీలో ఇంతవరకు ఇప్పుడు ఈ రోజు చేర్చుకునేది దేనికి చేర్చుకున్నారో షర్మిలమ్మ గారన్నా సమాధానం చెప్పాలి, లేక కాంగ్రెస్ పార్టీ పెద్దలన్నా సమాధానం చెప్పాలా? మీరు అంటున్నట్టుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని విలీనం చేసుకొని ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు చేస్తారని మీరు చెప్తా ఉన్నారు. ఇప్పుడు గిడుగు రుద్రరాజు గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పిసి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయన సమాధానం చెప్పాలా? కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే ప్రత్యేక హోదా చట్టంలో చేయాలో అవన్నీ చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనాథ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో గత ఎలక్షన్లలో పుట్టగతులు లేకుండా పోయినాయి. ఇంతవరకు 1%, 2% ఓట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అదే కాంగ్రెస్ పార్టీలోనే మీరు అంటున్నట్టుగా వైఎస్ఆర్ ఆత్మగా భావించేటువంటి కేవీ రామచంద్రరావు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీలో మేము పెద్దలము అని చెప్పి 4 సార్లు 3 సార్లు గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎక్కడున్నారో ఇంటికి పరిమితమైనారు. వాళ్ళందరూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రకంగా దెబ్బ కొట్టాలి కాబట్టి ఏదో తెచ్చుకోవాలనుకుంటారు. తెచ్చుకొని మాకేం అభ్యంతరం లేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని మీ అభ్యంతరాలతో ఆమె చేరిక, మీ అభ్యంతరాలతో ఆమె రాక ఆగిపోదు, కానీ మీకు జరిగే నష్టం ఏంటి అంటున్నా నేను. నష్టాన్ని ఏమైనా ప్రెడిక్ట్ చేస్తున్నారా? మాకు ఎటువంటి నష్టం లేదు. నష్టం ఇష్టం జరిగితే ఎవరికి నష్టం జరుగుతుందో ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ అడిగితే తెలుస్తుంది ఎవరికి నష్టం జరుగుతుంది. ఎందుకనంటే గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదట చిరంజీవి గారిని ఎంకరేజ్ చేసింది వాళ్ళే. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలోని కాపు నేతలందరూ, తెలుగుదేశం పార్టీలోని కాపు నేతలందరూ ప్రజారాజ్యంలో చేరేసరికి ప్రజారాజ్యం పుంజుకుంటా ఉంది, తెలుగుదేశం పార్టీ దెబ్బతింటుంది అన్నప్పుడు వెంటనే అదే ప్రజారాజ్యం పార్టీ గురించి ఎంత చెడుగా రాశారో ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు పేపర్లు ఏ విధంగా రాశాయో, ఆంధ్రజ్యోతి పేపర్, ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీలలో ఎంత చెడుగా రాశాయో మనం చెప్పలే. ఆ విషయాన్ని చిరంజీవి గారే స్వయంగా చెప్పారు. అని అంటే ఈ రాష్ట్రంలో ఏదైతే కొన్ని మాఫియా పత్రికలు ఉన్నాయో ఆ పత్రికలు ఏం రాస్తాయి అనే దానికి షర్మిలమ్మ గారి గురించి గతంలో షర్మిలమ్మ గారి పత్రికలు ఏం రాస్తాయో సరే మీ పార్టీ పరిషత్ మీరు మాట్లాడుకోండి సార్. నేను అడుగుతోంది షర్మిల గారు అన్న మాట రాజన్న రాజ్యం గురించి మాట్లాడిన షర్మిల గారు ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలి అంటున్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం అనేది రాజశేఖర్ రెడ్డి గారి కోరిక, చివరి కోరిక అని చెప్తున్నారు. నిజమే కదా? మేమంతా కూడా జర్నలిస్ట్ గా చూసాం రాజశేఖర్ రెడ్డి గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని మాట్లాడడం.
మీరు మంచి క్వశ్చన్ వేశారు సార్. ఏంటంటే ఇప్పుడు దీంట్లో సమస్య ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ఆయన అని ఉండొచ్చు. ఆ తర్వాత వైఎస్ కుటుంబాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, వైఎస్ కుటుంబాన్ని జైలు పాలు చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కోర్టులలో కేసులు వేసి ఏ విధంగా చేశాయో, ఈ పత్రికలు ఏ విధంగా రాశాయో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికి తెలుసు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసింది దేనికోసం? రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని తట్టుకొని చనిపోయిన మరణ వార్త విని తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకుంటే అక్కడికి వెళ్ళొద్దని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ. అందుకే కదా కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చాం. ఆ రోజు చర్చలలో శర్మిలమ్మ గారు కూడా ఉన్నారు కదా. ఆ తర్వాత విభేదించి బయటకు వచ్చారు. ఈ రోజు మిమ్మల్ని విభేదించి వైఎస్ షర్మిలమ్మ మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు. సార్ నేనేమంటానంటే సార్, మనకు సరిపోదు అనుకో, వెళ్తా ఉంటారు, వెళ్ళేదానికి ఉండేదానికి సంబంధం లేదు. ఆమె గతంలో మీలాంటి జర్నలిస్టులు అందరూ అడిగిన క్వశ్చన్లకు గతంలో నేను ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళనని చెప్పింది. వస్తానంటే రమ్మని చెప్తున్నాం, మేము స్వాగతిస్తా ఉన్నాం. మేము ఎక్కడా కూడా తప్పుగా ఒక్క నిమిషం, మేము ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడాం. ఎందుకంటే పాపం జూనియర్ ఎన్టీఆర్ గారిని గతంలో తెలుగుదేశం పార్టీ వాడుకొని ఇప్పుడు ఆయన రాకుంటే ఆయన గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నారో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆ విధంగా మాట్లాడే విధంగా మేము ఉండము అంటున్నా. మేము రాజకీయాలుగా చూస్తాం తప్ప పర్సనల్ గా తీసుకొని వ్యక్తిగత జీవితాల మీద ఎవరెవరు ఏం మాట్లాడారో, గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారు, ఎన్టీఆర్ గారి గురించి, హరికృష్ణ గారి గురించి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి గురించి తెలుగుదేశం పార్టీ చేసినట్టుగా మేము చేయమంటున్నా. ఇది రాజకీయం అనే దానికి ఎవరు ఎక్కడికైనా పోటీ చేయొచ్చు. ఇప్పుడు నరసింహరావు గారు కూడా వచ్చి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పెట్టచ్చు. పార్టీ పెడితే మేమైనా వద్దంటామా? పార్టీ పెట్టచ్చు, మీ ఇష్టం వచ్చే రాజకీయాలు చేసుకోవచ్చు. ఎవరి అభిప్రాయం వాళ్ళది. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ కమిషన్ పెట్టిన రూల్స్ ప్రకారం ఎవరు పోటీ చేసినా కూడా వాళ్ళ రూలు, వాళ్ళందరూ బ్యాలెట్ బాక్సులలో వాళ్ళ పేర్లు ఉంటాయి. మీరు పోటీ చేసినా, నేను పోటీ చేసినా బ్యాలెట్ బాక్సులలో ప్రజలు అంతిమంగా ప్రజలు తీర్పు ఇవ్వాలి. ప్రజలకు గత ప్రభుత్వాలు ఏం చేశాయి? 2014 ప్రభుత్వాలు అది మాట్లాడదాం. మనం షర్మిలమ్మ గారికి సంబంధించిన ఇష్యూ మాట్లాడతాం. ఒక్క నిమిషం, నేను తెలుగుదేశం పార్టీ వర్షన్ తీసుకున్నాను. ప్రసాద్ గారు నమస్తే. సప్తగిరి ప్రసాద్ గారు. సార్ గుడ్ ఈవినింగ్ ఎవరిబడి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ గుడ్ ఈవినింగ్. ప్రసాద్ గారు, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట కుటుంబాలని కూల్చే కుట్రలు కూడా చేస్తారు అని నిన్న ఆయన మాట్లాడారు. సరే, షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ రావడానికి సంబంధించి చర్చ చాలా రోజులుగా జరుగుతున్నప్పటికీ ఈరోజు ఆమె కాంగ్రెస్ పార్టీని విలీనం చేశారు. సో ఆమె వాళ్ళ కుటుంబం పైన తెలుగుదేశం పార్టీ మిగతా వాళ్ళంతా కలిసి ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారనే ఒక ఇంప్రెషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తోంది. ఇప్పుడు పొలిటికల్ కమెడియన్ గా తయారైపోయింది అనమాట మన జగన్మోహన్ రెడ్డి. నాకు అర్థం కాక అడుగుతాను, నీ చెల్లి మీ తల్లి నిన్ను వదిలేసి వెళ్ళిపోతే మా మీద పడేయటం మీద పోయి బతిమలాడు, కాళ్ళు చేతులు పట్టుకున్నామా, అట్లా కాదు ఇట్లా, ఏదో నేను కష్టకాలంలో ఉన్నాను, అమ్మ వెళ్ళిపోయింది, చెల్లి వెళ్ళిపోయింది, ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోయినాడు, ఆ వాలంటీర్లు మొత్తం నా మీద తిరగబడి ధర్నాలు చేస్తున్నారు, నన్ను కష్టకాలంలో వదిలేసి వెళ్ళిపోతున్నావు అని చెప్పేసి కుయోమూరు రిక్వెస్ట్ చేసుకుని మా మీద పడటం ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? నీతో ఎవరు ఉండరబ్బా, నీ యాటిట్యూడ్ అటువంటిది. నీ యాటిట్యూడ్ ఎటువంటిదంటే, రఘురామకృష్ణరాజు గారు ఎలక్ట్ అయిన 6 నెలలకే వెళ్ళిపోయారు. మీ సొంత తల్లి గారు వెళ్ళిపోయారు, గౌరవ విజయమ్మ గారు. ఈరోజు షర్మిలమ్మ వెళ్ళిపోయింది. ఆయనతో కూడా ఆయన మోసినటువంటి ఎమ్మెల్యేలు, నా గుండె చీల్స్తే రాజశేఖర రెడ్డి కనిపిస్తాడు, జగన్మోహన్ రెడ్డి కనిపిస్తానని నీ సొంత సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, బలంగా మోసిన ఎమ్మెల్యేలు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఆయన ఎవరు ఆనం రామనారాయణ రెడ్డి గారు, మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అయితే చెప్పబడలేదు పాపం. ఆయన 1 by 1 వెళ్ళిపోతున్నారు, ఖాళీ అవుతా ఉంది. నీ యాటిట్యూడ్ చేంజ్. ఇప్పుడు అద్దం ముందు నిలబడుకుని నా ముఖం సరిగా కనబడలేదు, నా అద్దాన్ని తిట్టడం, మన ముఖాన్ని సెటిలైట్ చేసుకుంటే క్లియర్ గా ఉంటుంది కదా. నా సైన్యం అని చెప్పినటువంటి నీ వాలంటీర్లకు తిరగబడి ఉన్నారే, నీ పరిస్థితి ఇప్పుడు. మీరు బలపడటం కోసం ఆయన దగ్గర ఉన్న మనుషుల్ని చీల్చే ప్రయత్నం, దూరం చేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు అనేది వాళ్ళ వర్షన్. సింపుల్ లాజిక్ సార్. మాకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ లో కాలు జారి కింద పడి కాలు బెనికినా కూడా చంద్రబాబు నాయుడు కుట్రే అంటాడు. ఆయన మైండ్ సెట్ అటువంటిదే. చెప్తున్నా కదా, నీ చెల్లెని మేమేం చేద్దామయ్యా స్వామి, ఏంది కర్మ మాకే. నీ యాటిట్యూడ్, మీ చెల్లి ఈ రోజు వెళ్ళిపోయిందా? ఎప్పుడో వెళ్ళిపోయింది నిన్ను వదిలిపెట్టి పాపం తెలంగాణకి. ఈ రోజు మీ చెల్లి ఈ రోజు రాజన్న తీసుకొస్తానని చెప్పి వస్తది, నువ్వు వదిలిన బాణం కదా, రివర్స్ అవుతుంది అది. 3400 కిలోమీటర్లు నీ కోసం నడిచిన చెల్లె నీతో ఇమడలేకపోయింది. ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఎమ్మెల్యేలు నీది. సో ఇప్పుడు ఆ రాజన్న రాజ్యంతో పేరుతో వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్కి వస్తే
తెలుగుదేశం పార్టీకి ఏంటి డ్యామేజ్ ఏం లేదా? రాజన్న రాజ్యాన్ని తెలుగుదేశం పార్టీ కూడా హర్షిస్తుందా, స్వాగతిస్తుందా, వెల్కమ్ చేస్తుందా? రామరాజ్యం తెచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. రామరాజ్యం వచ్చేది కరెక్ట్ రామారావు గారి రాజ్యమా? అంతే. రాజన్న రాజ్యం అంటే ఏంది? కొత్తగా స్లోగన్ వెళ్ళాయి, ఫస్ట్ టైం ఇది రామరాజ్యం. మేము తేబోయేది రామరాజ్యం. రాజన్న రాజ్యం అంటే ఏంది? గనులు దోచుకోవటం, గనులు ఇది ఇసుక దోచుకోవటం, ప్రత్యర్థుల్ని పరిటాల లాంటి వాళ్ళని మట్టు పెట్టడం, బెదిరించడం, ఇది రాజన్న రాజ్యం. అదే చేస్తా అంటున్నారు షర్మిల గారు. ఇప్పుడు ఓకేనా మీకు? ఆమె ఇప్పుడు ప్రజలు ఒప్పుకోవాలి కదా. ప్రజలు ఇప్పుడు షర్మిలమ్మ ఎవరు? ఇప్పుడు ఒక విషయంలో అయితే మేము చాలా క్లియర్ గా ఉన్నాం. షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఇట్ ఇస్ హర్ డిస్క్రిటరీ రైట్, ఫండమెంటల్ రైట్. కొత్తగా పార్టీ పెట్టినా హర్ ఫండమెంటల్ రైట్. దాన్ని నేను గాని ఇంకొకరు కానీ ఎవరు క్వశ్చన్ చేయటం లేదు. కాకుంటే నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో నెత్తి నోరు కొట్టుకుని నా కుటుంబాన్ని చీల్చేస్తున్నారు. ఎవరు చీలుస్తున్నారు నీ కుటుంబాన్ని? నీకు నువ్వే దూరం అయిపోతుంది నీ యాటిట్యూడ్. ఇప్పుడు అంటే జనరల్ గా పాలిటిక్స్, ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి ప్రసాద్ గారు, షర్మిలమ్మ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చి కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కంటే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కంటే తెలుగుదేశం పార్టీ ఎక్కువ హర్షిస్తున్నట్టు కనపడుతుంది. జనరల్ గా బయట నుంచి చూస్తే అటువంటి ఇంప్రెషన్ ఉంది వాళ్ళకి. ఇప్పుడు వీఆర్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ కాంగ్రెస్ పార్టీ ఆర్ షర్మిలమ్మ ఆర్ XYZ. పబ్లిక్ మాకు ఫిక్స్ అయినారు. ఒక 7 నెలల క్రితం జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీసే దానికి ఒక ముఖ్య ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 104 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కవర్ చేసేటువంటి గ్రాడ్యుయేట్ అసెంబ్లీ ఎన్నికల్లో క్రిస్టల్ క్లియర్ గా ఎక్కడ చిత్తూరు టు శ్రీకాకుళం వరకు మేము గెలిచాం. ఓకే, నీ సొంత ఎమ్మెల్సీ, నీ సొంత కడప జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కూడా మేము డంకా బనాయించి కుట్టాం. ఓకే, ఇప్పుడు వైఎస్ షర్మిల చెప్తున్న రాజన్న రాజ్యం గానీ, రాహుల్ గాంధీ ప్రధాని గానీ, ఈ రెండు కూడా తెలుగుదేశం పార్టీకి ఇష్టం లేనివి ఇప్పుడు ఈ క్షణానికి. మేమైతే ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యం తెస్తాము. రామరాజ్యం కోసం పబ్లిక్ ఫిక్స్ అయిపోయింది. రాముడి గుడి కడుతున్న మోదీ గారిని కూడా మళ్ళీ ప్రధాని చేస్తారా? దట్ ఈస్ డిఫరెంట్. మాకు సంబంధం లేని సబ్జెక్ట్ అది. రాష్ట్రంలో రామరాజ్యం తెస్తాము. రాష్ట్రంలో రామరాజ్యం. ఈరోజు నా చెల్లెళ్ళు, నా అక్క చెల్లెళ్ళు అన్నటువంటి వాళ్ళ అంగన్వాడీ అక్క చెల్లెళ్ళు, ఆశా అక్క చెల్లెళ్ళు, మున్సిపల్ కార్మికులు, నీ సైన్యం అని చెప్పుకునే వాలంటీర్లు అందరూ తిరుగుబాటు చేసి రోడ్డుపై కూర్చున్నారబ్బా. అందులో భాగంగా నీ సొంత చెల్లి కూడా బయట వచ్చింది. నేను ఒకటి చెప్తాను సార్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. 80 రోజుల తర్వాత ఎవ్వరు ఉండరు జగన్మోహన్ రెడ్డితో, ఏకాకిగా ఉంటాడు. చివరికి సజ్జల రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసినా కూడా దిస్ ఫోన్ ఈస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్, ప్లీజ్ ట్రై అనదర్ అడ్వైజర్ అని చెప్పి రిప్లై వస్తుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు. ఒక్క నిమిషం సార్. కాంగ్రెస్ పార్టీ వర్షన్ రామకృష్ణ గారు నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రామకృష్ణ గారు. ఏంటి కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఊపు వస్తుందా? కాంగ్రెస్ పార్టీ వనవాసం పూర్తి అయిపోయింది అని మీ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావడం, కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్? ప్రస్తుతానికి లెక్కలు ఏంటంటే తెలుగుదేశంకి అడ్వాంటేజా లేకపోతే వైసీపీకి డిసడ్వాంటేజా ఈ చర్చ ఉంది. బట్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు అడ్వాంటేజ్ ఇది? సార్ గుడ్ ఈవినింగ్ మీకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, అట్లా ఈ ప్రేక్షకులకి. సార్ కాంగ్రెస్ పార్టీకి ఎంతవరకు అడ్వాంటేజ్ అన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఇవాళ గత 9.5 సంవత్సరాలుగా చూసుకుంటున్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఏదైతే కేంద్రం నుంచి రావాలో అదన్నీ పోరాడుతూనే ఉన్నాం. సరే శక్తి ఎంతవరకు పోరాడాం, ఏం చేసాం, అది అంటే అట్లీస్ట్ దాన్ని పూర్తిగా లైమ్ లైట్ లో ఉంచగలిగాం. ఏదో అంటే ఇప్పుడున్న సీఎం గారు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కనీసం కలిసినప్పుడు లోపలేం మాట్లాడారో కానీ బయటకు వచ్చినప్పుడు ఆ ఇష్యూస్ నేను అడిగానని చెప్పటం. గతంలో 5 ఏళ్ళ టీడీపీ పాలనలో ఇదంతా చూసినప్పుడు ఇదంతా పక్కన పెడితే, ఇవాళ షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది డెఫినెట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆవిడ చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారిని మేము తప్పుగా అర్థం చేసుకున్నాం, తప్పుగా ప్రచారం చేసాం, కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటనేది ఆవిడ నోట్ల నుంచి చెప్పడం జరిగింది. సో ఇక అలాంటివి ఎన్నున్నాయి, ఏమున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ పైన చల్లిన బురద కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పైన ప్రచారం చేసిన అబద్ధాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మోసిన నీలాప నిందలు కావచ్చు, ఇవన్నీ చెరిగిపోవడానికి ఒక మెయిన్ ఆస్కారం, మీకు మెయిన్ సోర్స్ గా ఆవిడ మనకు ఉపయోగపడతారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆవిడ ఆ రాష్ట్రంలోకి రావటం వల్ల ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి పట్ల వీర విధేయత, రాజశేఖర్ రెడ్డి గారి పట్ల ప్రేమ అని చెప్తూ అధికారం కోసం ఇవాళ వైఎస్ఆర్సీపీలో చేరారో, అదే విధంగా ఏదన్నా సాధించుకురావాలంటే తెలుగుదేశం బలం సరిపోవట్లేదు, అది కేవలం వైఎస్ఆర్సీపీతోనే సాధ్యం అవుద్ది అని
ఈ 5 ఏళ్లుగా ప్రజలను నమ్మించారో, లేదంటే అక్కడ పరిపాలనలో లేకపోతే వారి యొక్క అనుబంధాన్ని అన్ని గమనించుకున్నప్పుడు కొంత ఉక్కపోత అక్కడ ఉంది అనేది మనం గమనిస్తున్న విషయం. సో అటువంటి చాలా మంది నాయకులు ఇవాళ అదే రాజశేఖర్ రెడ్డి బిడ్డ, అదే రక్తం, కాకపోతే పార్టీ ఏమంటే సేమ్ ఓన్ బ్లడ్, ఓన్ పాత పార్టీ. రాజశేఖర్ రెడ్డి గారు రాజన్న పరిపాలన అంటే, రాజన్న పరిపాలన మనం ఆలోచించినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్న స్కీమ్స్ కావచ్చు, ఏదన్నా కూడా వారు ప్రజల ముందు చెప్తా వచ్చింది ఏంటంటే ఇందిరమ్మ రాజ్యం స్థాపన, రాజన్న ఆకాంక్ష. సో ఆ ఇందిరమ్మ రాజ్యం స్థాపించడం కోసం రాజన్న కన్న కలలు. సో ఇవన్నీ కూడా నెరవేరాలి అంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని వాళ్ళు షర్మిలమ్మ గారు పూర్తిగా నమ్మారు. నమ్మి కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చేరటం జరిగింది. సో అటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీగా మేము షర్మిలమ్మ గారి ద్వారా గత అంటే 2004 నుంచి 2014 వరకు జరిగిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరిగినాయి అవి ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇవి 2014 నుంచి 19 వరకు పరిపాలన, 19 నుంచి ఇప్పటి వరకు పరిపాలన, వీటిల్లో ఏమి మిస్ అయ్యారు ప్రజలు అనేది కూడా ప్రజలకు వివరించి చెప్పడం. అదే విధంగా ఈ రాష్ట్రంలో మోడీ గారితో ఏ ప్రాంతీయ పార్టీ కూడా కొట్లాడే శక్తి లేదు, కొట్లాడే ఆలోచన లేదు. 3 ప్రాంతీయ పార్టీ కూడా వారి దగ్గర సాగిలా పడ్డ తరుణంలో డెఫినెట్ గా ప్రజల మేలు కోసం ఇవాళ కొట్లాడగలిగే పార్టీ ఏదన్నా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. పాపం అన్న అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు కూడా పాపం రాయలసీమ హక్కుల కోసం ఎన్నో అభ్యర్థనలు పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం దగ్గర, ఎన్నో ఆకాంక్షలు నెరవేరుతాయని పాపం వారు చాలా సార్లు వెళ్ళటం చూశాను నేను వారి దగ్గరికి. సో అటువంటి అన్ని కూడా అట్లాంటి మేధావుల యొక్క ఇది కూడా తీసుకుంటాం. వారి ఆకాంక్షలు కూడా కొన్ని నెరవేరే దానికి షర్మిలమ్మ గారి ద్వారా కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా కృషి చేస్తుంది. శ్రీకాకుళం టు హిందూపురం ఏదైనా కానీ రాజశేఖర్ రెడ్డి గారి పరిపాలనలో అభివృద్ధి సంక్షేమం ఏ రకంగా అయితే చూసామో డెఫినెట్ గా మళ్ళీ 2024 తర్వాత ప్రజలకు అవి అందించేదానికి కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది ఆవిడ ద్వారా ప్రజలకు చెప్తాము. ఆవిడ చెప్తే నమ్ముతారు అనే దానికి కూడా మనకి నిదర్శనం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు కొంత కష్టకాలం ఎదుర్కొన్న టైంలో దాదాపుగా పూర్తిగా ప్రచార కార్యక్రమాన్ని, ప్రచార బాధ్యతలను ఆవిడే నిర్వహించి ప్రజలు ఆవిడని నమ్మారు ఆ రోజు. సో అటువంటి తరుణంలో ప్రజలకి విషయాన్ని కన్వే చేయడంలో ఆవిడ యొక్క శక్తి మాకు ఉపయోగపడుతుందని నమ్ముతున్నాం. ఇదే విధంగా ఇవాళ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలుగా ఎలక్ట్ అయ్యి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే ఆ ఎమ్మెల్యేలను మళ్ళీ వారి నాయకత్వాన్ని చంపేస్తూ పనికిరారని ఆ ఎమ్మెల్యేలను ఎంపీల్లో చెప్తున్న తరుణంలో అక్కడ చాలా బాధను అనుభవిస్తున్న ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అంటే మనం టికెట్ ఇవ్వకపోవచ్చు, పక్కకు జరపొచ్చు, కానీ వాళ్ళపైన ఒక బ్లాక్ షీప్ ముద్రేసి పంపుతున్నారు. సో అది ఖచ్చితంగా వారికి బాధను కలిగించే అంశం, గాయాన్ని రేపే అంశం. సో అటువంటి బాధలో ఉన్న వాళ్ళందరికీ కాంగ్రెస్ పార్టీ సాంత్వన చేకూర్చబోతుంది అనమాట. అంటే ఖచ్చితంగా కదా సార్, ఇట్ ఈస్ ఎ పేరెంట్ బాడీ కదా కాంగ్రెస్ పార్టీ అనేది. ఏంటిది, వారందరినీ పెంచి ఈ రకంగా తీర్చిదిద్దింది. ఏదో కొంత మిస్లీడ్ అయ్యారు. ఇవాళ తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న బిడ్డలను ఓదార్చాల్సింది మళ్ళీ ఈ కాంగ్రెస్ పార్టీ. సో షర్మిల గారు రావడం అనేది ఆంధ్రప్రదేశ్ లో ప్రజల్ని కన్విన్స్ చేసి పార్టీ వైపు తీసుకురావడానికి ఎంతవరకు పనికొస్తుందో తెలియదు, కానీ పక్క పార్టీలో అసంతృప్త నాయకులందరికీ ప్లాట్ఫామ్ ఇవ్వడం కోసం పనికొస్తుంది. యాజ్ ఫర్ యూ, పక్క పార్టీలో కాదండి, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి చెంది వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళి అక్కడ మనం అనుకున్న ఆలోచన అమలు జరుగుతున్న తీరు ఇక్కడ కరెక్ట్ కాదు, మన పేరెంట్ బాడీ తల్లి లాంటి కాంగ్రెస్ కరెక్ట్ అని రివర్స్ వచ్చే వాళ్ళని మళ్ళీ హక్కుని తెచ్చుకుంటాం అంటున్నా. వాళ్ళంతా వెనక్కి రావాలంటే షర్మిల గారు ఉంటే మాత్రమే వస్తారా? కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఇవేవి చూసి వచ్చే పరిస్థితి లేదా? షర్మిల గారిని అంటే ఇక్కడ మీకు ఇందాకే చెప్పాను నేను, రాజశేఖర్ రెడ్డి అనే ఒక ఫ్యాక్టర్ డెఫినెట్ గా ఒక బలమైన ఫ్యాక్టర్. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల రాజశేఖర్ రెడ్డి పరిపాలన అందించగలుగుతాం అనే దాన్ని నమ్మి అక్కడికి వెళ్ళినప్పుడు ఇవాళ అది కుదరట్లేదు. మళ్ళీ షర్మిల గారి ద్వారా సాధ్యమయ్యే పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకు అనుకున్నప్పుడు షర్మిల గారిని చూసి వస్తున్నారు. డెఫినెట్ గా ఎండ్ ఆఫ్ ది డే అధినాయకత్వం ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు వీరు ఉంటారు. ఇక్కడ పాయింట్ చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని కానీ భారతీయ జనతా పార్టీని కానీ ప్రజలు ఆంధ్రప్రదేశ్ లో పట్టించుకోవట్లా. కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టించుకోవట్లేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ని పట్టించుకోవట్లేదు అలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. మీరు ఒక కూటమిని ఏర్పాటు చేశారు, ఇండియా కూటమి అని. ఆ కూటమికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ రాజకీయ పార్టీని ఇన్వైట్ కూడా కనీసం ఎందుకు చేయట్లేదు? ఇప్పుడైనా ఇండియా కూటమిలోకి తెలుగుదేశం పార్టీనో ఇంకో పార్టీనో తీసుకొచ్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? కూటమిగా బలపడకుండా ఇండిపెండెంట్ గా మీరు ఫైట్ చేసి అక్కడ గెయిన్ తీసుకునే పరిస్థితి లేదు కదా.
నరసింహరావు గారు 2 సార్లు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ కి మేము వెళ్ళడం కానీ, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి రావడం కానీ, దాదాపుగా 2-3 సార్లు వాళ్ళు వచ్చారు, మేము వెళ్ళి చర్చలు జరపడం జరిగింది. ఇవాళ మీరు అడిగేది ప్రాంతీయ పార్టీలను ఎవరిని ఎందుకు పిలవట్లేదు, వారిని మీరు బలపరుచుకునే దానికి ఎందుకు ఆహ్వానించట్లేదు అని మాట్లాడేటప్పుడు లాస్ట్ గా జరిగింది చూద్దాం. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కి హక్కులు అన్ని కట్టబెట్టే విషయంలో వైఎస్ఆర్ సిపి చెప్తుంది ఇది దేశానికి చాలా ప్రమాదం, డెమోక్రటిక్ సిస్టమ్ కాదు ఇది, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంక ఇటువంటి జరగొద్దు, అమలు చేయొద్దు, ఢిల్లీ వరకు మీకు మద్దతు ఇచ్చేస్తాం. సో అటువంటి తరుణంలో వైఎస్ఆర్ సిపి ఉంది. ఇవాళ పొత్తు కోసం ఆల్రెడీ పొత్తులో ఉన్నాడు భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారితో పొత్తులో ఉంటది తెలుగుదేశం పార్టీ. సో అక్కడ కేంద్రంలో ఏ బిల్లు పెట్టినా వారు జీ హుజూర్ అంటూ సాగులా పడుతున్న తరుణంలో ఈ 5 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ గాని, జనసేన గాని, లేకపోతే వైఎస్ఆర్ సిపి గాని నరేంద్ర మోడీ గారి దగ్గర పార్లమెంట్ లో కనీసం ఈ 25 మంది ఎంపీలు లెగిసి మన రాష్ట్ర హక్కుల కోసం పోరాడింది ఎక్కడన్నా మీరు, అంటే జస్ట్ లెగిసి ఏదన్నా 0 ఓవర్ లో లేదు. ఆ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. నేనే చాలా సందర్భాల్లో ఓపెన్ గానే చెప్తున్నా, ఎందుకంటే ప్రత్యేక హోదా పైన మొదటి సంతకం పెడతా అని చెప్పి జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి. కానీ ప్రయత్నం అయితే ఉండాలి కదా, స్టాగ్నేట్ గా ఉండవుగా పాలిటిక్స్. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కూడా లేదు కదా. ఎన్డీఏ లేకపోయినా ఎన్డీఏలో ఉన్న పవన్ కళ్యాణ్ తో తెలుగుదేశం పార్టీ ఉంది. A=B, B=C అన్నప్పుడు ఆటోమేటిక్ గా A=C. బీజేపీ తరుణంలో ఖచ్చితంగా బీజేపీతో కాదు. నేను ఇప్పుడు అది అథెంటిక్ కాదు కానీ చెప్తున్నాను. నిన్న రాత్రి నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళారంట, షర్మిలమ్మ ఈరోజు ఢిల్లీ వెళ్ళారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలోనే ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ వైపు చూస్తోంది, కాంగ్రెస్తో చర్చలు జరుపుతోంది అని బయటకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అనధికారికంగా. అందుకోసమే మిమ్మల్ని క్వశ్చన్ అడిగా, ఇన్వైట్ చేస్తున్నారా తెలుగుదేశం పార్టీ? కాదు సార్, ఇప్పుడు మీరు అనుకున్న పరిస్థితి ఒకవేళ ఆ చర్చలు జరపాలంటే లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళాలా, రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళాలా, షర్మిల గారు ఢిల్లీకి వెళ్ళాలా? అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ఆ రాష్ట్రంలో ఉన్న మీ ఫోన్లు సేఫ్ లేవు కదా ఎక్కడ? కాదు సార్, లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు కాబట్టి అక్కడ సేఫ్. లేకపోతే అందరూ అక్కడ ఇప్పుడు మీకు విషయం రాలా, ఢిల్లీకి వెళ్తే విషయం వచ్చిందా రాలేదా? వాళ్ళేం విదేశాలకు వెళ్ళలేదు కదా. ఢిల్లీలో ఇప్పుడు ఢిల్లీలో మీరు విషయాన్ని చెప్పారు కదా, ఢిల్లీలో ఇట్లా జరుగుతున్నాయి. సో ఎక్కడ కలిసినా ఏం కలిసిన విషయాలు అయితే బయటకు వస్తాయి. కానీ వన్స్ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాలు, స్టీల్ ప్లాంట్ ఇటువన్నీ ఆలోచించి ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ ఏది మన జనసేన ఉండి అప్పుడు ఏమైనా చర్చలు జరిపారంటే ఇదన్నా నమ్మొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు నేను ఎంతసేపటిగా మోడీ గారి చంకలోనే ఉంటాను, అది ఒక చంక ఇంకొక చంకకి నేను చంద్రబాబు నాయుడు గారిని ఎక్కించే ప్రయత్నంలో ఉన్నారని ఓపెన్ గా చంద్రబాబు నాయుడు గారు మొన్న డయాస్ లోనే ఆయన చెప్పారు కదా. కొంచెం డెవలప్మెంట్స్ ఉన్నాయి చూద్దాం. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సార్. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే. నమస్తే నరసింహారావు గారు. సార్ మీ అనాలిసిస్ కావాలి నాకు. కుటుంబాన్ని చీల్చే కుట్ర జరుగుతోందా? రాహుల్ ప్రధాని కావాలి అంటూ షర్మిల గారు తీసుకున్న స్లోగన్ ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంపాక్ట్ ఉంటుంది? చివరిగా చెప్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ వైపు తెలుగుదేశం పార్టీ చూస్తుంది, ఇలాంటి కొన్ని స్కూప్స్ వస్తున్నాయి. కానీ బాధాకర విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు చేరితే కాంగ్రెస్ కి ఎంత లాభమో నష్టం చర్చించుకున్నా తెలుగుదేశానికి ఎంత లాభం, వైసీపీకి ఎంత లాభం అనే చర్చ రాష్ట్రంలో జరగడం అనేది విచిత్రమైన పరిస్థితి. అదొక కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. పాయింట్ ఏంటంటే 2 అంశాలు. కాంగ్రెస్ పార్టీలో ఎట్లాంటి మార్పులు రావచ్చు, తెలుగుదేశం వైసీపీ మీద ఎలాంటి ప్రభావం ఉండొచ్చు. ఈ 2 అంశాలు చర్చనీయాంశంగా ఉంటాయి. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పోగొట్టుందో అక్కడే ఎత్తుక్కోవాలి. రాష్ట్రంలో వైసీపీ ఒకవైపు ఉంది, తెలుగుదేశం వైపు జనం పోలరైజ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళందరూ A to Z దాదాపు 99% వైసీపీతోనే పోలరైజ్ అయి ఉన్నారు. ఖచ్చితంగా వైసీపీ నుంచే రాబట్టుకోవాలి, తప్పదు. ఇంకొక రాజకీయాల్లో వేరే వ్యూహాలు కొత్తగా ఓటర్ల పైనుంచి తీసుకురాలేం కదా. కాబట్టి వైసీపీ బలహీన పడడం అనే దాని మీదనే కాంగ్రెస్ పార్టీ బలం ఆధారపడుతుంది. అందుకే షర్మిల గారి చేరిపోతే నా దృష్టిలో ఈ 2 నెలల్లో ఏం అద్భుతాలు జరుగుతాయని నేను అనుకోను. కానీ వైసీపీలో కీలక నేతలంతా స్పందించారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మేము ఎవరు మాకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తాము. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడు మీడియా పెద్ద రాడు. అట్లే వైవి సుబ్బారెడ్డి కీలక వ్యక్తి, ఆయన స్పందించాడు. అంటే ఇది ప్రమాదం జరుగుతుందని కాదు, కానీ భవిష్యత్తులో ఇట్లాంటివి ఎంకరేజ్ చేస్తే ఏమైనా ఇబ్బంది వస్తుందని. ఎందుకంటే వాళ్ళకి పోయే ప్రతిదీ షర్మిల లాగే ప్రతిదీ కాంగ్రెస్ వైసీపీకే నష్టం కదా ఇన్ జనరల్. ఎంత నష్టం అనేది వేరే సంగతి. కాబట్టి అది స్పందించారంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైసీపీ కూడా ఆలోచిస్తుంది. అది పాయింట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన కోసం తన రాజకీయాలు చేస్తే ఖచ్చితంగా షర్మిల గారి ఎంట్రీ కూడా భవిష్యత్తులో అద్భుతాలు జరుగుతాయి. భవిష్యత్తులో అంటే 24 జరగకపోవచ్చు కానీ భవిష్యత్తులో జరుగుతాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏ
9 వరకు ఆ డిబేట్లలో పాల్గొని వాళ్ళ డైరెక్షన్ గానీ పాటించి వాళ్ళ ఆనందాన్ని కానీ స్వర్గం చేసుకున్నారంటే ఉన్నది పోగొట్టుకుంటారు. అంటే మీకోసం మీరు పనిచేసి ఈ అమరావతి రాజధాని నిర్మించడం కోసం ఆ వాళ్ళతో కూర్చొని ఆ రఘురామకృష్ణ లాంటి వాళ్ళు సాయంత్రం పూట ధారావాహిక సీరియల్ రోజు చేస్తుంటారు కదా ఉపన్యాసాలు, వాళ్ళు భాగం అయిపోయినారంటే మరి ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీకంటూ ఈ రెండు పార్టీలు, ఇది రామకృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ విభజించి నష్టం చేసి ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రానికి 10 ఏళ్ల పాటు ఏదైనా న్యాయం జరిగిందంటే అది విభజన చట్టంలో జరిగింది. ఆ విభజన చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ విభజన చట్టం 100% గానీ అమలయ్యి ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అవసరం లేదు, ఏమీ అవసరం లేదు, అద్భుతంగా అభివృద్ధి చెంది ఉంటుంది. కానీ చేయింది ఎవరు? బీజేపీ. చేయించుకుంది ఎవరు? కాంగ్రెస్ అని తెలుగుదేశం వైసీపీ. పైపెచ్చు వీళ్ళిద్దరు ఏమైనా సాటిస్ఫై? ఇప్పుడు ఆ ఇద్దరు ప్రతినిధులు అడగండి, ఇద్దరు డిసప్పాయింటెడ్ దేంట్లో? కేంద్రం ఇచ్చే సహకారంతో. మరి ఇద్దరు హ్యాపీ బీజేపీతో. ఈ 10 ఏళ్ళు ఎవడైతే ఈ రాష్ట్రానికి అన్యాయం చేసి మనం అంటున్నామో వాళ్ళతో హ్యాపీ రాజకీయం, కలిసి డిసప్పాయింటెడ్ టు రిజల్ట్స్. అంటే జనాలకు నష్టం జరిగి ఉండొచ్చు కానీ పార్టీలుగా మేము బాగానే ఉన్నామని కదా. అదే నేను అంటున్నది. దీన్ని కాంగ్రెస్ పార్టీ అడ్రస్ చేస్తా ఉందా? ఈ రాజకీయ శూన్యతను కాంగ్రెస్ పార్టీ నాకు తెలిసి ఈ 9 ఏళ్ళు అడ్రస్ చేయట్లేదు. పాయింట్ అది. ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ రాష్ట్రానికి విభజన చట్టం ఒక అసెట్. ఆ విభజన చట్టాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్న చేయలేదు, ఇది వైసీపీ కూడా సరైన రీతిలో రియాక్ట్ కాలేదు. బీజేపీ అన్యాయం చేస్తా ఉందని రాజకీయంగా ఆ పార్టీ చేస్తే ఒక రోజు కాకపోయినా ఒక రోజు స్పందిస్తారు. కాంగ్రెస్ అభివృద్ధి చెందడం నిమిషాల్లో పని. మార్పు స్టార్ట్ అయితే చాలు, స్పీడ్స్ అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే అది కానీ ఆ జరుకుపడాలి. ఆ జరుకుబడేంత వరకు ఓపిక ఉండాలి. జరుకుబడిందంటే మళ్ళీ ఆగదు. తెలంగాణలో చూసాం కదా. అంటే ఆ జరుకు కోసం కాంగ్రెస్ పని చేయలేదు 9 ఏళ్ళు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఆ జరుకుని మీరు ఆలోచించండి. ఫస్ట్ పాయింట్. ఈ రెండో పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం ఎంత, తెలుగుదేశం లాభం ఎంత అనేది చాలా లిమిటెడ్ గానే ఉంటుంది. ఎందుకంటే ఇంకొక 1 మంత్ లో ఎలక్షన్ వచ్చేస్తుంది. ప్రజలు ఆల్రెడీ పోలరైజ్డ్. తెలుగుదేశంతో వైసీపీతో ఇష్టాలు బట్టి పోలరైజ్ అయిపోయింటారు. ఏమైనా జరగచ్చు. కానీ 2+2. సో ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ బీజేపీ పొత్తు పెట్టుకోవచ్చు లాంటి ఇంప్రెషన్ ఉంది. పొత్తు పెట్టుకోవచ్చు, ఆల్మోస్ట్ 16-17 అనౌన్స్ చేస్తారనేది ఒక పక్క చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తే ఆబ్వియస్లీ ఎన్డీఏ కూటమిగా ఉండిపోతారు వాళ్ళు. అప్పుడు వైఎస్ షర్మిల గారు ఎవరితో కలిసి పనిచేసే పరిస్థితి ఉంటుంది? ఇండిపెండెంట్ గానే పోయే పరిస్థితి ఉంటుందా, లేకపోతే ఇండియా కూటమిలోకి జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్వైట్ చేసే పరిస్థితి ఉంటుందా? అన్నా చెల్లెలు ఒకే పార్టీలో ఒకే కూటమిలో పనిచేసే పరిస్థితిని ఏమైనా ఊహించవచ్చా? బీజేపీ ఒక దేశముదురు పార్టీ. అలాంటి దేశముదురు పార్టీలో భాగస్వామ్యం ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఏమి అనట్లేదంటే బీజేపీ రాజకీయం ఏదో ఇందులో ఉంది. అదే బీజేపీ పవన్ కళ్యాణ్ తో తెలంగాణలో పొత్తు పెట్టుకుంటాడు. చంద్రబాబు నాయుడు గారికి అనుమానం ఉంది కాబట్టి సీట్ల విషయం ఫైనలైజ్ చేయాలి ఆయన. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి స్పీడ్ తో వెళ్ళిపోతా ఉంటే చంద్రబాబు గారు ఎందుకు ఆపున్నాడు? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేందుకు సీట్ల విషయం చాల్చడు. ఎందుకంటే బీజేపీ ఏం చేస్తుందో, పవన్ కళ్యాణ్ ఏం చేస్తుందో ఆయన కొంచెం కన్ఫ్యూజ్. మీరు చెప్పిన లెక్క ప్రకారం ఢిల్లీలో ఏదో జరుగుతుందంటే కాంగ్రెస్ అంటే అనుమానం ఉంటేనే కదా. అంటే అనుమానం ఉంది కాబట్టి ఇన్బ్యాలెన్స్ గా ఉంది కాబట్టి చంద్రబాబు గారు లేట్ గా డెసిషన్ తీసుకుంటారు. మీరు అన్నట్టు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఒకటైనాయంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సిపిఐ-సిపిఎం తో కలుస్తారు. ఇంకా వైసీపీతో లెక్క కలవరు. ఒక్కవేళ తెలుగుదేశం పార్టీ బీజేపీ కలవకపోతే, జనసేన కూడా వెళ్ళిపోతే అప్పుడేమన్నా షర్మిల గారు కాదు, కాంగ్రెస్ పార్టీ ఏమన్నా తెలుగుదేశంతో వచ్చేదానికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పక్కన ఉన్నారు. కొంచెం కాంగ్రెస్ కూడా ఆ రోజు నేను వ్యతిరేకత ఈ రోజు లేదు. అనుకూలతకు ఓటు రాకపోవచ్చు కానీ ఆ రోజు అంత కోపం లేదు. వాళ్ళే మంచిది కదా. అంటే జగన్ అనే బలమైన ఫ్యాక్టర్ ఉంది కాబట్టి వాళ్ళు కోలుకోలేకపోతున్నారు. కానీ లేకపోతే కాంగ్రెస్ మీద ముందున్నంత వ్యతిరేకత ఈ రోజు లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. అదొక వాస్తవం. ఇది ఒకటి అంశం. అయితే నేను అనుకుంటుంది వైసీపీకి తన వైఖరి, తన వ్యవహార శైలి రాజకీయాల్లో మార్పు చేసుకోకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ పెద్ద థ్రెట్ అవుతుంది. ఎందుకే పదం అంటున్నానంటే వైసీపీ ముఖ్యంగా నేను రాయలసీమ వాడిని కాబట్టి రాయలసీమ, నెల్లూరు వరకు కమ్యూనిటీగా రెడ్లు చూసుకున్న బహుముఖ లీడర్షిప్ కు అలవాటు పడినటువంటి పార్టీ కాంగ్రెస్. ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాజ్యం, ఎంపీ రాజ్యం జరగదు కాంగ్రెస్ లో. కానీ ఇప్పుడు వైసీపీలో దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఒక రకంగా ఎమ్మెల్యేనే సామంతరాజు వైసీపీలో లీడర్షిప్. దీన్ని రెడ్డి కమ్యూనిటీ గానీ, రాయలసీమ నేపథ్యం గానీ యాక్సెప్ట్ చేయదు. కానీ విధులైన పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి యాటిట్యూడ్ మార్చుకోకపోతే, బహుముఖ నాయకత్వాన్ని రాయలసీమ, నెల్లూరులో అంగీకరించకపోతే, ప్రోత్సహించకపోతే ఖచ్చితంగా వాళ్ళు ఆల్టర్నేటివ్ చూస్తారు. ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఎందుకు చూస్తారంటే, ఒక ఎమ్మెల్యే, నేను తిరుపతిలో ఉన్నాను, గతంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు 100 మంది తోసుకునేవాళ్ళు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఎయిర్పోర్ట్ లో. ఎవ్వరు లేరు.
తిరుపతి ఎమ్మెల్యే కొడుకు, చంద్రగిరి ఎమ్మెల్యే కొడుకు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే కూతురు, నగిరి రోజా గారు వాళ్ళ హస్బెండ్ ఇద్దరు. ఇది చూసారా ఇప్పుడు నా కాంగ్రెస్ రాజకీయాల్లో? ఒప్పుకుంటారు అసలు? కానీ మీకు అందరూ రుసరుసలు ఆడుతున్నారు. కాకపోతే వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు. ఎందుకంటే తెలుగుదేశం పోలేరు వాళ్ళకున్న రాజకీయ నేపథ్యం రీత్యా. కాంగ్రెస్ పార్టీ ఎదుగుతుందన్న నమ్మకం వచ్చిందంటే వైసీపీ గాని తన వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ వైపు వెళ్లే అవకాశం. అందువల్లనే వైసీపీ తన రాజకీయ విధానాన్ని మార్చుకోవాలి, మార్చుకోకపోయినా గెలవాలి. ఓడిపోయినా వైసీపీ 2024 ఓడిపోయినా కూడా కాంగ్రెస్ పరిస్థితి రకంగా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలుపు పైన ఆధారపడి ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించే రాజకీయ విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది కాంగ్రెస్ భవిష్యత్తు. వెయిట్ అండ్ సీ చూడాలి. కానీ కాంగ్రెస్ తన కోసం తన రాజకీయ ఇప్పుడు ఎందుకంటే చివరికి ఒక మాట చెప్పాలి. చంద్రబాబు గారు ఒక మాట అన్నాడు, ప్రసాద్ గారు కూడా అన్నారు, అది కరెక్ట్. మీ ఇంట్లో గొడవలు వస్తే మాకేం పంచాయతీ పెడతారని కరెక్టే. కానీ జగన్మోహన్ రెడ్డి గారిది రాజకీయంగా లాజిక్ కరెక్ట్, నైతికంగా కరెక్ట్ కాదు. లాజికంగా రాజకీయ ఎట్ట అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డిని సమర్థిస్తారు. ఎక్కడ? అనధికారికంగా తెలంగాణలో మావాడు సమర్థించారు. ఈయన పోయి శివకుమార్ ని ఆడన్న కలుస్తాడు, కర్ణాటక ఎయిర్పోర్ట్ లో కలుస్తాడు. ఈ పక్క ఈ అనిల్ కుమార్ పోయి బీటెక్ రవిని కలుస్తాడు. ఈమె పోయి ఇంకా కాంగ్రెస్ లో చేరిపోయిన వారం రోజుల ముందు ఈసారి మన లోకేష్ కి పోయి గిఫ్ట్ ఇస్తుంది. పోనీ పవన్ కళ్యాణ్ కి ఒక గిఫ్ట్, లోకేష్ కి ఒక గిఫ్ట్, వాళ్ళ అన్నకి పోతే పోయింది. మీరు అందరికీ ఒక గిఫ్ట్ ఇచ్చింటే ఆ వరుస క్రమంలో ఇచ్చేసింది అనుకో, ఒకే ఆయనకి ఇస్తే ఎట్లా? కాబట్టి ఏమంటారు పైపెచ్చి ఇప్పుడు తెగ ఆనందపడతా ఉంది ఆ 2 ఛానల్లే. శర్మిల ఏదో చేసేపోతున్నాయి. దీన్ని చూసినప్పుడు జగన్ కి ఒక అవకాశం దొరికింది చెప్పడానికి. నేను అదే లాజికల్ గా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి కరెక్ట్, కానీ నైతికంగా చంద్రబాబు నాయుడు కరెక్ట్. ఎందుకంటే మీ ఇద్దరు కూడా ఆయన ఏం చేస్తాడు, మీ ఇద్దరు పైపెచ్చి ఉపయోగించుకుంటారు ఎవరైనా. దట్ ఈస్ డిఫరెంట్. కాబట్టి వీళ్ళు చేస్తున్న తెలుగుదేశం అతి తెలుగుదేశం కాదు కానీ ఈ సోషల్ మీడియా కొన్ని మీడియా ఛానల్ చేస్తున్న అతి వల్ల ఖచ్చితంగా ఆయన సెటైరిక్ గా ఈయన వాళ్ళు నెట్టేసేదానికి ఉపయోగం. దీన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గమనించాలి. శర్మిలా గారికి నచ్చ చెప్పాలి, మీరు కొంచెం తొందరపడద్దని జాగ్రత్తగా ఉండండి అని. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు అటు వైసీపీ తెలుగుదేశం పార్టీకి ఉన్నట్టు మీడియా బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఎక్కడో చోట ప్లాట్ఫామ్ దొరికితే వెళ్ళి తమ వాయిస్ వినిపించాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంటుంది. కాంగ్రెస్ పార్టీని రాంగ్ అనడానికి ఇరుక్కున్నారు, దాంట్లో ఇరుక్కునేస్తున్నారు. సో ఆ ప్లాట్ఫామ్ ఇస్తున్న ఆర్గనైజేషన్స్ అవి కాంగ్రెస్ పార్టీ ఎదగడం కోసం ఇస్తున్నాయా లేకపోతే వైసీపీని వీక్ చేయడం కోసం ఇస్తున్నాయా అనేది కాంగ్రెస్ పార్టీ గమనించాలా. అదే అంత తెలివిలేని నాయకులేం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేను అనుకోవట్లేదు, చూడాలా. ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఏంటి ఇప్పుడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి సమావేశం పైన మీ కామెంట్ ఏంటి? ఎలా చూస్తారు ఈ సమావేశాన్ని? పరామర్శేనా ఇంకేమైనా ఉందా? ఏముంది, ఆయన పోయి పాపం కేసీఆర్ గారు హిప్ రీప్లేస్మెంట్ చేస్తున్నారు. ఈ చర్చ ద్వారా ఆయన త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటాను తెలుగుదేశం పార్టీ పక్షాన. ఏముంది, ఆయన హిప్ రీప్లేస్మెంట్ చేసుకుని మా నాయకుడు కూడా పోయి పరామర్శించిండు, త్వరగా కోలుకొని రావాలని చెప్పేసి మా నాయకుడు ఓపెన్ గా వచ్చి చెప్పాడు. కేసీఆర్ గారు పాపం హాస్పిటల్ ఉన్నప్పుడు ఇమీడియట్ గా వెళ్ళాడు, పరామర్శించాడు. హీ షోడ్ హిస్ డిప్లొమసీ అండ్ అడ్రస్ మీడియా కూడా చెప్పే విధంగా ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, కొడుకుతో కూడా మాట్లాడి వచ్చాడు, కేటీఆర్ గారితో కూడా మాట్లాడి బహిరంగ రహస్యమే. కానీ వీళ్ళు పోయి తలుపులు వేసుకుని ఏం మాట్లాడారు ఎవరికేం తెలుసు సార్? ఎప్పుడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి తెలియదు ఎవరు తలుపులు వేసుకొని మాట్లాడేది, కానీ మనం ఏదో అనుకోవచ్చు కదా రాజకీయ పార్టీకి ఇది మాట్లాడారు అనుకోవచ్చు. ఏం ఆ విషయంగా మనం పైగా తెలుగుదేశం పార్టీ ఇంకా బాగా చెప్పగలదు అటువంటి. అదే ఏమైంటుంది, నేను కూడా వచ్చి చేరిపోతాను త్వరలో 3 నెలలు, నేను కూడా లోటస్ పాండ్కి వచ్చేస్తాను, లేకుంటే ఇడుపుల పాయలు గెస్ట్ హౌస్ ఆడి చేరిపోతాను. ఏంటి పరిస్థితి, ఏది కష్టకాలాలు, ఓడిపోయింది, పదవి పోయింది కదా, ఎట్లుంది ఫీలింగ్స్, పదవి పోయినటువంటి ఫీలింగ్ ఎట్లుంది అని అడిగి ఉండొచ్చు. నాకు కూడా పదవి ఒక 90 రోజులు నేను కూడా షెడ్ చేరిపోతాను, నా పార్టీ కూడా వెళ్ళిపోతా ఉంది, నేను కూడా వైండ్ అప్ చేస్తాను. నిన్న మించిపోతే కేసీఆర్ ఒక సలహా ఇచ్చుంటాడు, మీ చెల్లి పోయి విలీనం చేసింది కదా, నువ్వు కూడా సైలెంట్ గా ఒక మధ్యలో చూసిపోయి విలీనం చేసేసే బా ఏం కాదు అని చెప్పి సలహా ఇచ్చుండొచ్చేమో కేసీఆర్ గారు. ఇప్పుడు నా సైన్యం అని చెప్పుకున్న వాలంటీర్లే తిరగబడి ధర్నాలు చేస్తుంటే ఒక సైన్యం ఎక్కడిది? సైన్యం పోయింది, సోదరి పని పోయింది, తల్లి గారు పోయారు, అందరూ పోయారు. ఈయన ఒకటి దుర్యోధనుడు మాదిరిగా చూస్తాడు, మళ్ళీ ఈయన కూడా పోయి నేరుగా 10 జానపద్దు. మీటింగ్ లో పొలిటికల్ డిబేట్ జరిగి ఉండదు అనుకుంటున్నారు? తప్పకుండా జరిగి ఉంటుంది సార్. ఇద్దరు పొలిటీషియన్స్ కలిసినప్పుడు పాలిటిక్స్ ఖచ్చితంగా మాట్లాడుకుని ఉంటారు సార్. అయితే ఒక విషయం అయితే ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొదటి నుండి ఉన్నటువంటి నేచర్ ఏంటంటే ఏది హీ విల్ నాట్ డిస్క్లోజ్ టు మీడియా పబ్లిక్. మోడీ గారి దగ్గర పోతాడు, పాపము పోయినప్పుడల్లా ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ ఒకటి ఇస్తాడు, లేదా ఒక వేణు బొమ్మ ఒకటి ఇచ్చేస్తాడు.
ఎందుకు ఇస్తాడు, ఏం మాట్లాడాడు, వచ్చి ప్రజల కోసం వచ్చి పబ్లిక్ ముందు మీడియాని అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు చివరిసారి అమిత్ షా గారితో సమావేశమై వచ్చిన తర్వాత కూడా ఏం మాట్లాడారు ఇప్పటివరకు తెలియలా. ఇప్పుడు ఎందుకు సార్? ఇట్స్ వెరీ క్లియర్. నో అమిత్ షా నో మీరు చెక్ చేయండి. ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు. 100% జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ తర్వాత ఏం చెప్పరు, ఏం జరిగిందో చెప్పరు, అలాగే ప్రెస్ నోట్ కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు వెళ్తే ఇప్పుడు, కానీ మొన్న ఎందుకో వెళ్ళినప్పుడు చెప్పాల. జగన్మోహన్ రెడ్డి గారు బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షానే ముఖ్యమంత్రి హోదాలోనే ప్రభుత్వ ఖర్చులతో పోయి మోడీ గారిని కలిశారు. మా పక్షాన పోయి కలిసినప్పుడు ఏం మాట్లాడినారు, వాళ్ళేం చెప్పారు, మోడీ గారు ఏం సమాధానం చెప్పి ప్రజలకు చెప్పడంలో నీకున్న అభ్యంతరం ఏంది? ఏదో టాప్ సీక్రెట్ అయితే నాకు వద్దులే, నీ పర్సనల్ గొడవలు అయితే మాకొద్దు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ బీయింగ్ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సమావేశం వివరాలు బయటికి రావాల్సిందే. ఇప్పుడు పబ్లిక్ ఈగర్ గా వెయిట్ చేస్తుంది కదా, ప్రత్యేక హోదా కోసమే కొట్లాడిండా, లేకుంటే రైల్వే జోన్ కోసమే కొట్లాడిండా. సో అది ఎట్లా చెప్పట్లేదు, ఇది కూడా అట్లే చెప్పలేదు అనేది మీ పాయింట్. ఓకే, లేదో నా కర్మకాలి బాబా కేసులు ఇరుక్కున్నాను, నేను ఎట్లా కాపాడు స్వామి, నీకు దండం పెడతాను, నేనేం నోరు తెరిచి మాట్లాడానని చెప్పి. రైట్ హనుమంత్ రెడ్డి గారు చెప్పండి సార్. కేసీఆర్ గారికి అనారోగ్యం తర్వాత దాదాపు 20-25 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, కలిశారు, మాట్లాడారు, వచ్చారు. ఆయన తుంటి ఆపరేషన్ చేస్తే వెళ్ళి కలిసి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు కంటి ఆపరేషన్ చేయించుకున్నారు, ఆయన మాత్రం కనీసం ఫోన్లో కూడా పరామర్శించినట్టు అక్కడ రాలేదు మరి మీడియాలో. ఏంటి, ఏమైనా పొలిటికల్ డిబేట్ అయిందా కేసీఆర్ గారితో? ఏంటి ఆ మీటింగ్ సారాంశం ఏంటి? మా ప్రసాద్ అన్న ఆయన అంత ఎఫెక్ట్గా మాట్లాడుతున్నారంటే ఒళ్ళులో అసూయ ద్వేషాలతో ఇంత అసూయ ద్వేషాలు ఉంటాయని నాకు ప్రసాదం చూస్తేనే తెలుస్తా ఉంది. తెలుగుదేశం పార్టీకి ఇంత అసూయ ద్వేషాలు, ఇంత జిగుతాకరంగా మాట్లాడుతా ఉన్నారు అని ఒక్క నిమిషం ప్రసాదన్న, నువ్వు మాట్లాడే మాట మీ ఇంట్లో వాళ్ళని అడుగు, చెప్తారు ఏం మాట్లాడుతున్నావో. మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం, చంద్రబాబు నాయుడు గారి ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో, చంద్రబాబు నాయుడు గారు ఎవరితో ఏ విధంగా మాట్లాడతారో, డికే శివకుమార్తో ఏం మాట్లాడారు, లేకుంటే అమిత్ షా మీద రాళ్ళేసి మళ్ళా పోయి కాళ్ళు పట్టుకునే విషయమో, నరేంద్ర మోడీ గారి గురించి భార్య గురించి మాట్లాడి ఆ తర్వాత 4 ఎంపీలను బీజేపీలోకి పంపించి ఏ విధంగా రాజకీయాలు చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలతో జగన్మోహన్ రెడ్డి గారిని పోలుస్తున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడు. ఎస్, మేము ఒంటరిగానే వస్తామని చెప్పాము, మేము బీజేపీ పార్టీతో సంబంధాలు కొనసాగించలేదు. దేశంలో ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశ ప్రధానమంత్రి కాబట్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిసి వచ్చిన తర్వాత మీడియా సమావేశంలో చెప్పకపోవచ్చు, కానీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతినిధులుగా పేపర్ కు ఏమి ఇవ్వాలనో అవన్నీ వస్తూ ఉంటాయి. మీరు అనుకున్నట్టుగా మీరేదో చెప్పాలి, మీరేదో గతంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీతో కలిసి ఉన్నప్పుడు ప్రతిసారి పోయి మోడీ కాళ్ళు పట్టుకొని జగన్మోహన్ రెడ్డిని లోపలే, లేకుంటే నేను బతకలేను, జగన్మోహన్ రెడ్డి గారిని లోపలే నేను బతకలేనని చెప్పినది బీజేపీ పెద్దలే చెప్పారు. ప్రతిసారి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని లోపలేస్తే కానీ నేను ఆంధ్రప్రదేశ్ లో ఉండలేనని చెప్పారు. అలా కాదు, ఒక్క నిమిషం గుర్తుపెట్టుకో ప్రసాద్ గారు, మీరు మాట్లాడినప్పుడు ఏదైతే ఇందాక వాలంటీర్ల గురించి చెప్పారు, వాలంటీర్లు ఎక్కడా చేయలేదు. కానీ మీలాంటి వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలోనో లేకుంటే పేపర్లలోనో ఏదో ఒక మీకు ఉన్నాయి కదా కొన్ని పచ్చపత్రికలు, ఆ పత్రికల్లో రాస్తా ఉన్నారు. రాసేదానికి ప్రజలు ఏ విధంగా మాట్లాడుకుంటున్నారో మీ గురించి ఆంధ్రజ్యోతి పేపర్ లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎన్ని రకాల వార్తలు రాస్తున్నారో ఆంధ్రజ్యోతి పేపర్ లో, ఈనాడు పేపర్ లో రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. వాళ్ళకు అందే లబ్ధి ప్రజలకు చేరే ఏదైతే ఉందో, మీరు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీ జన్మభూమి కమిటీ మెంబరో లేకుంటే మీ ఎమ్మెల్యే సిఫారసు ఉంటేనే ఎవరికైనా సంక్షేమం వచ్చేది. ఇప్పుడు అలా కాదు. కార్యక్రమాలకు అర్హులైతే ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి వెళ్ళి ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసింది. దాన్ని పక్కన పెట్టేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని మీరేం చేశారో 2014 నుంచి 2019 మీరేం చేశారో చెప్పండి, మేమేం చేశామో చెప్తా ఉంటున్నాం. మీరు చేసింది చెప్పుకోలేక పవన్ కళ్యాణ్ కాళ్ళు లేకుంటే మోడీ కాదు, మీరు అది కాదు. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం మాట్లాడారో చెప్పగలరా అన్న? పొలిటికల్ డిబేట్ అయిందా అని, పొలిటికల్ డిబేట్ ఏమన్నా అయిందా అని కేసీఆర్ గారితో? సార్ ఆయన కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి గతంలోనే ముఖ్యమైన వ్యక్తి. ఖచ్చితంగా ఒక్క నిమిషం ఫైనాన్స్ చేసింది కదా 2019 నేను చెప్తా ఉంటారా, వీళ్ళు వెళ్ళి కలిసొచ్చు, వీళ్ళు వెళ్ళి కలిస్తే వాళ్ళు రాజకీయం లేదు, మామూలుగా పరామర్శకు వెళ్ళారు, మేము వెళ్తే రాజకీయం. వాళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి. వాళ్ళు ఏం మాట్లాడుకొని వచ్చారు రాజకీయాలు మనకు తెలియదు. మేమైతే కేసీఆర్ ఆరోగ్యం గురించి వెళ్ళి కలిసి వచ్చారు. అలాగే
దాని గురించి ఏదో పెద్దగా తీసుకొని దాన్ని ఏదో ఇంకొకటో తెలుగుదేశం సోషల్ మీడియాలో ఏదైతే రాస్తున్నారో ఇదే కేసీఆర్ గారి గురించి నేను ఇప్పుడు అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారు ఆ రోజు ఓటుకు నోటు కేసులో దొరుకుతానే ఆంధ్రప్రదేశ్ కి ఎందుకు పారిపోయాడు అంటే ఆంధ్రప్రదేశ్ కేసీఆర్ కాళ్ళు పట్టుకొని ఆంధ్రప్రదేశ్ కి వచ్చాడని చెప్పాలనా? ఉంది కదా మరి. సరే 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 అది కాదు. ఓకే 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 సార్. వన్ సెకండ్ ప్రసాద్ గారు ఏంటి ప్రసాద్ గారు సార్ ఇప్పుడు వీళ్ళు బోడిగుండుకి మోకాలకి ముడేయటం తప్పించి ఇంకోటి ఉండదు. వినండి రెడ్డి గారు ఎందుకు ఆవేశపడి డిప్రెషన్ లో మీరు వాలంటీర్లు ధర్నాలు చేస్తున్నారన్నారు కదా, ఎక్కడ ధర్నాలు చేశారు ప్రసాద్ గారు? మీ ఇంటి దగ్గర ధర్నాలు చేశారా? తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడతారండి మీడియా ముందుకు వచ్చి? ఇలాంటి తప్పుడు వార్తలు ప్రసారం వాలంటీర్లు అట్లా కాదండి. విన్నయ్య ప్రసాద్ రెడ్డి గారు సమాధానం చెప్పి నీకుంది ఫ్రస్ట్రేషన్. మీరు ఏంది 19 వరకు చేసింది అంగన్వాడీలు వాలంటీర్లు మీ ఎమ్మెల్యేలు ముట్టడించుండ్రు. మీ ఎమ్మెల్యేలు ఇంట్లో ముట్టడిస్తే మీరు దాని గురించి మాట్లాడకుండా నా మీద పడతారు. రైట్ 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 ఓకే 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 అది 1-2 చోట్ల అయినాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నట్టుగా రాస్తున్నారు. కొన్ని చోట్ల ఆందోళనలు నిజమే, కొన్ని చోట్ల వాలంటీర్లను విధుల నుంచి తొలగించింది నిజమే. కానీ 2,30,000 మంది వాలంటీర్లు ఉంటే ఎంతమంది ధర్నా చేశారనేది పాయింట్. సరే వదిలేద్దాం అక్కడికి. రామకృష్ణ గారు మీటింగ్ కి సంబంధించిన సారాంశం ఏముండొచ్చు అనుకుంటారు? జనరల్ గా ఆయన పరామర్శ కోసం వెళ్ళినా పొలిటికల్ చర్చ జరగడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న దేశంలో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తే కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు దేశంలో ఉన్న 2 ప్రధాన కూటముల్లో లేరు. అటు ఇండియా కూటమిలో కానీ ఇటు ఎన్డీఏ కూటమిలో కానీ. సో లేని 2 రాజకీయ పక్షాల అధినేతల మధ్య మీటింగ్ కి సంబంధించి ఏం చర్చ జరిగి ఉండడానికి సంబంధించిన పాసిబిలిటీ ఉంటుంది? సరే అంటే వారిద్దరు ఇండియా కూటమిలో లేరు, ఎన్డీఏ కూటమిలో లేరు, కానీ ఇండైరెక్ట్ గా ఎన్డీఏ సపోర్టర్స్ ఇద్దరు కూడా. సో అటువంటి తరుణంలో రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ ఎలా ఎదుర్కోవాలి, ఇక్కడ అసెంబ్లీ ఎలాగో టిఆర్ఎస్ ఓడిపోయింది, రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ ఎలా ఎదుర్కోవాలి అనేది ఒక చర్చ అయి ఉండొచ్చు. అదే విధంగా ఇక్కడ బీఆర్ఎస్ కి చాలా అంటే ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్సీపీ చాలా సపోర్ట్ చేసింది. సో ఆ తరుణంలో బీఆర్ఎస్ ఇవాళ ఇక్కడ ఓడిపోయింది మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం. సో అటువంటి తరుణంలో నెక్స్ట్ వాట్ స్ట్రాటజీ టు బి ఇంప్లిమెంటెడ్, ఇక్కడ షర్మిల గారు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరటం. సో అటువంటి తరుణంలో ఏంటి అనేది కొంత వారిద్దరికి ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు ఒక ముఖ్యమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ కాబట్టి సలహాలు కొంచెం పెద్ద బ్రెయిన్ కాబట్టి సలహాలు తీసుకునే ఉండొచ్చు. ఎట్లా రాజకీయం నెక్స్ట్ ఏంటి అనే దానిపైన కాంగ్రెస్ ని ఫేస్ చేయటమా, లేకపోతే టీడీపీ జనసేన కూటమిని ఎట్లా ఫేస్ చేయాలనే దాంట్లో తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఇద్దరు ఒకరికొకరు చాలా అవినాభావ సంబంధం సపోర్ట్ చేసుకుంటా ఉన్నారు ఎలక్షన్స్ లో కాబట్టి. సో ఆ రకమైన చర్చ పొలిటికల్ గా డెఫినెట్ గా జరిగే ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ దగ్గర నుంచి మళ్ళీ ఆదేశాలు తీసుకోవాలి, ఎవరు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఇద్దరు కూడా. సో బిగ్ బాస్ దగ్గర నుంచి ఎస్ డెఫినెట్ గా ఇక్కడున్న ప్రాంతీయ పార్టీలన్నిటికీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నిటికీ కూడా అదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీకి వారి సొంత బలం లేకపోయినా పెత్తనం చేసే శక్తి వారికి వీరందరూ కల్పించారు. సో అది భారతీయ జనతా పార్టీ యొక్క అదృష్టం. సో ఎండ్ ఆఫ్ ద డే అక్కడి నుంచి డైరెక్షన్స్ రావాల్సిన పరిస్థితి ఉంది. అది ఏం చేయాలనే ఒక డిస్కషన్ కూడా జరిగి ఉండొచ్చు. తర్వాత ఇందాక నుంచి నేను పాయింట్ మిస్ అయ్యాను. కుటుంబంలో చిచ్చు పెట్టారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు డెఫినెట్ గా పురంధరేశ్వరి గారు, లోకేశ్వరి గారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు, భువనేశ్వరి గారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు. సో పురంధరేశ్వరి గారి కొడుక్కి ఇక్కడ వైఎస్ఆర్సీపీలో టికెట్. అప్పటికి పురంధరేశ్వరి గారు భారతీయ జనతా పార్టీలో నాయకురాలు. సరే కొడుకుని తల్లిని విడదీశారనాలా, అక్క చెల్లెల్ని విడదీశారనాలా, లేకపోతే ఎన్టీఆర్ ఫ్యామిలీ కొడుకు భార్య భర్తలు విడదీశారా? పరచూరు వెంకటేశ్వర గారి ఫోటో సబ్జెక్ట్ టు కరెక్షన్. భార్యాభర్తలను విడదీశారా, ఎన్టీఆర్ ఫ్యామిలీని విడదీశారా, అక్క చెల్లెల్ని విడదీశారా, ఏ రకంగా విడదీశారా అనేది ఆ టికెట్ ఇచ్చారు. సో మనం చేస్తే ఒకటి, ఎదుటి వాళ్ళు చేస్తే ఒకటి అనేది
ఆ ఇండివిజువల్స్ గ్రోన్ అప్, దే హావ్ గాట్ దేర్ ఓన్ మైండ్, దే హావ్ గాట్ దేర్ ఓన్ స్ట్రాటజీ. అటువంటి తరుణంలో ఆ రాజకీయాలను వాళ్ళు చేసుకోవాలి తప్ప ప్రజల దగ్గర సానుభూతితో 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత రికార్డు పెట్టి ఓట్లు కొట్టాలి కానీ సానుభూతితో పనిచేద్దాం అనేది కొంత ఆలోచించుకొని మాట్లాడాలి అనేది కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా ఓ సెక్షన్ ఆఫ్ మీడియాలో కనపడుతున్నారు. ఒక కూటమిగా వాళ్ళందరినీ చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు పంప్ చేస్తూ ఉన్నారు. దానికి బలం చేకూర్చే కొన్ని ఘటనలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఈమెను కూడా వాళ్ళతో పాటు కలిపేసే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయంగా ఆయన చేస్తుంది సరైంది, నైతికంగా ఆయన చేసింది సరైంది కాదని పురుషోత్తం రెడ్డి గారు చెప్తున్నమాట. మీ ద్వారా నా అపీల్ ఏమంటే మనం ఇది బ్రాండ్ చేస్తున్న ఒక సెక్షన్ ఆఫ్ మీడియాని పక్కన పెడితే రెండో సెక్షన్ ఆఫ్ మీడియా ఇంకొకటి ఉంది. వాళ్ళందరినీ కూడా అంతే అవకాశం ఇచ్చి కాంగ్రెస్ వాడిని ప్లాట్ఫామ్ మీద కూర్చోబెడితే కాంగ్రెస్ వాడు ఏం మాట్లాడతాడో అది కూడా వినమని చెప్పండి. కాంగ్రెస్ వాడిని ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టకుండా ప్లాట్ఫామ్ ఇప్పుడు మీరు పిలిచారు కాబట్టి మీ ప్లాట్ఫామ్ మీద నేను కనపడుతున్నా. నన్ను ఎవరు పిలిస్తే వాళ్ళ ప్లాట్ఫామ్ మీద నేను కనపడతా కానీ నన్ను పిలవకుండా నువ్వు అక్కడ ఎందుకు లేవు, నువ్వు అక్కడ సాక్షిలో బాగానే కనపడుతుంటారు. ఒక్క నిమిషం పిలుస్తా డెఫినెట్ గా. నరసింహరావు గారు మీరు ఇంకొక విషయం నన్నే చూపించండి. నేను కొన్ని మీడియా ఛానల్స్ లో మీరు ఏదైతే బ్రాండ్ చేశారో ఆ మీడియా ఛానల్స్ నేను వెళ్ళినప్పుడు కావాలంటే క్లిప్స్ చూపిస్తా. నేనేం బయాస్డ్ గా ఎవరిన భుజానికి ఎత్తుకొని మాట్లాడింది ఉండదు. డెఫినెట్ గా స్టేట్ కి సంబంధించి ప్రత్యేక హోదా ఏదో వచ్చినప్పుడు ఆ పరిపాలన ఎండగట్టాను, ఈ పరిపాలన ఎండగట్టాను. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే మీ దగ్గర వచ్చినప్పుడు కూడా నేను చాలా అన్బయాస్డ్ గానే మాట్లాడాను, చాలా క్లియర్ గానే మాట్లాడాను. ఇంకొక విషయం అన్న మాట్లాడిన దానికి కూడా చిన్న క్లారిఫికేషన్ అంటే గత 9.5 సంవత్సరాలు కానప్పుడు 2014 దగ్గర కాంగ్రెస్ పార్టీ వాడు ఎవడన్నా వెళ్తే మొఖం మీద తలిపేసే పరిస్థితుల్లో నుంచి ఇవాళ అట్లీస్ట్ ప్రజల్లోకి వెళ్ళి మేము చెప్పుకునే స్థితికి మా పోరాటాలు లేకపోతే ప్రజలు నమ్మరు మమ్మల్ని. సో ఆ రోజు శక్తి తక్కువ ఉండొచ్చు, విజిబిలిటీ తక్కువ ఉండొచ్చు, కానీ విపరీతమైన పోరాటం అయితే చేశాం. దాన్ని కాపీ కొట్టి దాన్ని అనుసరించి కొంచెం శక్తి ఉన్న రాజకీయ పార్టీలు వారు దాన్ని క్లెయిమ్ చేసుకొని ప్రజలను నమ్మించగలిగారు. కానీ డెఫినెట్ గా ప్రజలను కన్విన్స్ చేసే ప్రయత్నమే జరగకపోతే ఆ కక్ష మా పైన ఇంకా ఉండేది. ఇవాళ ఆ కక్ష లేదు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ వాడిని వస్తే ఏం చెప్తాడో వింటున్నారు, స్వాగతించి మీరే కరెక్ట్ అయ్యా అనే పరిస్థితిలో చాలా పల్లెల్లో చూస్తున్నాం. మీరే కరెక్ట్ అయ్యా అనే పదం. సో ఇటువంటి తరుణంలో రైట్ ఓకే చూద్దాం సార్. నిజంగానే ఆ పరిస్థితి కొంత పాజిటివ్. కాంగ్రెస్ పార్టీ మీద ఇంతకుముందు పురుషోత్తం రెడ్డి గారు చెప్పినట్టు కోపం లేదు, ఫస్ట్ కోపం లేదు కాబట్టి మీరు హ్యాపీగా వెళ్ళి తలుపులు మొహం మీద వేయరు కాబట్టి వెళ్ళి చెప్పొచ్చు. తలుపులు తీసి వాళ్ళకి మీరు ఏం చేస్తారని చెప్పే పాసిబిలిటీ, చెప్పే అవకాశం ఇప్పుడు ప్రజలు మీకు ఇస్తున్నారు. పురుషోత్తం రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం. గడిచిన తెలంగాణ ఎన్నికల్లో మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో ఎవరు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం, బీఆర్ఎస్ పార్టీకి వైసీపీ వాళ్ళ ఓట్లు ఉన్నాయా, వాళ్ళు ఇక్కడ వాళ్ళ బలం ఎంత అనేది పక్కన పెడితే నైతికంగా మద్దతు ఇస్తూ వచ్చాయి, నైతికంగా వాళ్ళ కోసం ప్రచారం చేస్తూ వచ్చాయి సోషల్ మీడియాలో ఇంకెక్కడో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? అక్కడ షర్మిల గారు యాక్టివ్గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బాధ్యతలు తీసుకుంటుంటే ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి చేయాలన్నా, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేయాలన్నా? రామకృష్ణ గారు ఏంటి అబ్జెక్షన్? ప్రశ్నే ఉత్పన్నం కావడం కాదు, చాలా ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మాకు ఆల్రెడీ ఇక్కడ అన్ని గడిచిన ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి వైసీపీకి ఏ రకమైన వనరులు వచ్చాయని ప్రచారం ఉందో అటువంటి వనరులన్నీ తెలంగాణ కాంగ్రెస్ నుంచి మాకు వస్తాయనే ప్రచారం అక్కడ ప్రతిపక్షం బలంగా చేసుకుంటుంది సార్. పురుషోత్తం రెడ్డి గారు నరసింహారావు దీంట్లో పెద్ద రామకృష్ణ గారు బాధపడాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ అండ్ రైట్ ఫుల్ ఫైనాన్స్ ఉంది. ఇటు కర్ణాటక నుంచి ఫైనాన్స్ ఉంది, 2 పెద్ద ఫైనాన్స్ రాష్ట్రాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. వాళ్ళకి ఏంటి ఇబ్బందిలే కానీ వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఆ సౌలభ్యం వచ్చేసింది. అది తప్పు కూడా కాదు, ఆ రాష్ట్రాలు ఆయా పార్టీలకు ఉన్న అడ్వాంటేజ్. అదే తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్ గారి కలయికను ఎలా చూడాలంటే, తెలంగాణలో తెలుగుదేశం ఉంది 2 రకాల రోల్. ఒక రోల్ ఏమో రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలపరచదు. గ్రేటర్ హైదరాబాద్ అంతా మళ్ళీ బీఆర్ఎస్ కేసు పడైనారు. మీరు ఎక్కడైతే చూడండి మొత్తం ఓట్లండి. దానికి ఆంధ్రజ్యోతి లో అద్భుతమైన ఆర్టికల్ రాశారు. అసలు కమ్మ కులస్తులు తమ ఏ పార్టీలో ఉన్నా వాళ్ళు గెలిపించుకున్నారట. అది ఒక అద్భుతమైన విశ్లేషణ, ఇంతవరకు ఎప్పుడు చూడాల. రాశారు.
రాశాడు. ఓ. ఎక్కడున్నా ఇప్పుడు మల్కాజీ ఏదో ఉన్నాయి కదా కోకట్పల్లి ఆ ఏరియాలో మ్మ్. ఆయన బీఆర్ఎస్ ఆయన కమ్మాయన, మ్మ్. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ఆయన కమ్మాయన, అక్కడ అన్ని చోట్ల గెలిపించుకున్నారంట మనోడు ఉండాలని. ఇంకా మనం ఏం చేస్తాం ఆ విశ్లేషణ చెప్పండి. కాబట్టి ఇట్లాంటి రాజకీయాలు తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్ లో ఉత్సాహంగా చేస్తున్నారు. నేను కూడా ఒక అసోసియేషన్ మీటింగ్ పోతే వాళ్ళు కూడా చివరిలో ముగింపు దశలో బీఆర్ఎస్ కి వేద్దామని తీర్మానం చేసుకుంటున్నారు. ఈ రాయలసీమ బ్యాక్గ్రౌండ్ ఉన్న కొంతమంది రెడ్డి కమ్యూనిటీ వాళ్ళు. అంటే ఈ రెండు పార్టీలకి వీళ్ళకున్న కోపతాపాలు ఆధారంగా చేసుకుని అట్లా చేశారు. అయితే తమాషా ఏంటంటే ఈ రెండు పార్టీల మాట ఈ రెండు పార్టీల వెనకాల జనాలు ఇలా అది తమాషా. ఇప్పుడు వైసీపీ మాట వైసీపీ వాళ్ళ మాట వైసీపీ అభిమానించే వాళ్ళు ఇలా ఎందుకు వెళ్ళలేదంటే గ్రేటర్ హైదరాబాద్ లో ఇద్దరు మాట ఉంటే తెలుగుదేశం గెలకపోవడం ఏంది, ఏకపక్షంగా బీఆర్ఎస్ గెలవడం ఏంటి? అదే రూరల్ ఏరియాలకి అంటే ప్రజలు వేరేగా ఉన్నారు, ప్రజలు అనుసరించి పోకపోతే ఈ పార్టీలకు కూడా అట్లే అవుతున్నారు రేపు తెల్లారితో. తెలంగాణలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు ప్రధాన రాజకీయ పార్టీలు కలిసినప్పుడు రాజకీయాలు మాట్లాడుతూ ఏం మాట్లాడతాం, ఏ సంబంధం లేని మనమే ఇన్ని రాజకీయాలు మాట్లాడుతున్నప్పుడు రాజకీయాలు నిర్ణయించే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుని ఉంటారు. అయితే నేను అనుకుంటుంది మాట్లాడుకోవడానికి రహస్యం అని కాదు, కలవడం కూడా ఒక సిగ్నల్ ఇస్తుంది. ఈ రోజు మీరు కేటీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇద్దరు పవర్ఫుల్ ఇద్దరు కౌగిలించుకున్న ఫోటో చాలా ఎమోషనల్ గా వెళ్తా ఉంది. ఇది ఖచ్చితంగా హైదరాబాద్ లో జగన్ అభిమానించే వాళ్ళ ప్రభావం చూపిస్తుంది కదా. కలిసి ప్లాన్ రూపొందించాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి ఒక మెసేజ్ ఆడ వెళ్తే వీళ్ళేమో శర్మిలా గారిని బీటెక్ రవి కలుస్తాడు, ఈయన కలిస్తే మన శర్మిల ద్వారా మన జగన్ ఇబ్బంది పెడుతున్నారేమో తెలుగుదేశం అనే మెసేజ్ అక్కడ వెళ్తే దానికి రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పి మెసేజ్. వీళ్ళు తెలంగాణలో రేవంత్ రెడ్డి చాలా బాగున్నాడు, రేవంత్ రెడ్డి నాకు ఎందుకు ఈ కంపు ఆంధ్రప్రదేశ్ కంపు నా కంపు నేను చూసుకోవచ్చు అసలు ఇదేంద్ర కర్మని ఆయన బాగున్నాడు. అందుకే సాక్షికి పోయినాడు, TV9 పోయినాడు, ఏబిఎన్ సాక్షికి కూడా పోయినాడు ఫస్ట్ టైం, ఇన్ని ఛానల్లో పోయినాడు ఆయన. ఎందుకంటే ఆయన ఆ మురద చెడుపుకోవాలనుకున్నాడు. ఇది అంటిస్తున్నాం మన రాజశేఖర రెడ్డి గారు జపం కూడా చేశాడు ఎన్నికల క్యాంపెయిన్ లో. చంద్రబాబు నాయుడు కాదు ఐటీ తెచ్చింది జనార్దన్ రెడ్డి అని చెప్పినాడు. అసలు రాజశేఖర రెడ్డి గురించి బ్రహ్మాండంగా పొగిడినాడు. ఆయన బ్యాలెన్స్ చేసుకుంటాడు, నాకు పాత ముద్ర వద్దు నాకు కొత్త ముద్ర కావాలని ఆయన ఉంటుంటే మనం అంటిస్తాం, మనకి ఎక్కువ తొత్తర ఎక్కువ కదా ఆంధ్రప్రదేశ్ లో. అంటించే ప్రయత్నం ఆయన తుడుచుకుంటామంటే ఎక్కిస్తా ఉంటారు వీళ్ళు. కాబట్టి ఆ ముద్రంతా ఎక్కిచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఈ కృత్రిమంగా రేవంత్ రెడ్డిని అడ్డంగా పెట్టుకొని కాంగ్రెస్ ని అడ్డంగా పెట్టుకొని జగన్ ని ఇబ్బంది పెట్టడం కోసం తెలుగుదేశం వాళ్ళు శర్మిలా గారి ద్వారా ఎఫెక్ట్ వచ్చే చిన్న మార్పును కూడా వాళ్ళే తినేసేస్తారు. దీనికి బలం చేకూర్చే చర్యలు వాడారు. ఇది నేను రామకృష్ణ గారిని గమనించమనేది పాయింట్ ఏంటంటే నా క్లారిటీ ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాజకీయాల్లో షర్మిల గారు రావడాన్ని రేవంత్ రెడ్డి గారు అపోజ్ చేశారు. షర్మిల గారు ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్నారు అనుకుందాం. సో ఏపీలో కాంగ్రెస్ పార్టీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి డయాస్ పైన మాట్లాడాలన్నా షర్మిల గారితో డయాస్ షేర్ చేసుకోవాలన్నా రేవంత్ రెడ్డి గారికి ఆ పరిస్థితి ఉంటుందా? వేరే చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీతో హిస్ వెరీ క్లోజ్ అసోసియేషన్ ఉంది కదా, పార్టీలు వేరు కావచ్చు. సిడబ్ల్యూ ఇన్వైటీ గా తిరుపతిలో చింతామోహన్ గారు ఉంటారు. బస్తీ మేస వాళ్ళు చెప్తున్నాడు తిరుపతి మదనపల్లి 3 చోట్ల రేవంత్ రెడ్డిని వారంలో తీసి మీటింగ్ పెడతానండి. అదే అవును, ఎవరినే చంద్రబాబు నాయుడు ఓడించండి జగన్ ఓడించండి పెడతాడు. దాంట్లో రేవంత్ రెడ్డి చెప్పాడుగా. ఇప్పుడు రేపు కాంగ్రెస్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ వెళ్తే నేను చెప్పలేను కానీ అప్పుడు ఈజీ, ఇంకా రేవంత్ రెడ్డికి ఇంకా ఈజీ అయిపోతుంది, మంచి స్నేహం ఉంటుంది కాబట్టి. లేకపోతే ఇండివిజువల్ గా వచ్చి రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణలో కూర్చొని చంద్రబాబు నాయుడు తిట్టినాడు, హైదరాబాద్ లో కూర్చొని చెప్పినాడు ఆయన కాదు ఐటీ తెచ్చింది మా జయరామన్ రెడ్డి మా కాంగ్రెస్ పార్టీ అని. అదే ఉపన్యాసం ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు చేయడు? బ్రహ్మాండంగా చేస్తాడు. కాబట్టి వాళ్ళు ఆశిస్తా ఉండేది ఏంది, శర్మిలా గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడితే జగన్ కు నష్టం అనేది ఆశిస్తున్నారు. దానివల్ల లాభమే. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వస్తాడు. ఖచ్చితంగా ఇండివిజువల్ గా కాంగ్రెస్ పోటీ చేస్తే 1-2 మీటింగ్లకు రేవంత్ రెడ్డి రాకపోతే ఇబ్బంది. ఖచ్చితంగా వస్తారు, రేవంత్ రెడ్డి వస్తాడు, శివకుమార్ వస్తారు, అందరూ వస్తారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అద్భుతాలు ఏం చేయలేదు. 2024 ఎన్నికలు షార్ట్ టర్మ్ ఉంది, ఆల్రెడీ ప్రజలు నిర్ణయించుకున్నారు కాబట్టి షార్ట్ టర్మ్ జాగ్రత్తగా కాంగ్రెస్ చేస్తే ఫ్యూచర్ లో వాళ్ళకి అవకాశం. 24లో అద్భుతాలు ఏం జరగవు. 24 తరువాతనే జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా వాడతాడా, ఢిల్లీలో నరేంద్ర మోడీ గెలుస్తాడా, రాహుల్ గాంధీ వస్తాడా, ఇవన్నీ ఇప్పుడు నరేంద్ర మోడీ మళ్ళీ గెలిచాడనుకో అందరూ సప్పగైపోతారు. అదే రాహుల్ గాంధీ గెలిచాడనుకో ఎవరు చక్రం వాళ్ళు చెప్తారు. మళ్ళీ జగన్ ఏం చేస్తాడు? ఇప్పుడు జగన్ గారికి ఎవరు, శర్మిలా గారు ఎవరు అవసరం ఏంటంటే పెద్ద స్టాలిన్ ఉన్నాడు ఆయనకి. స్టాలిన్ మించిన రాహుల్ గాంధీ ఇన్ఫ్లుయెన్స్ చేసే హైయెస్ట్ పర్సన్ స్టాలిన్. స్టాలిన్ జగన్ కి అత్యంత ఇష్టమైన వ్యక్తి. ఎందుకు ఇష్టమైన వ్యక్తి అంటున్నానంటే యాజ్ ఎ లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టాలిన్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం పిలిచాడు. ఆ రోజు స్టాలిన్ బీజేపీకి బద్ద వ్యతిరేకి అయినా పిలిచాడు. పిలవడం కాదు, దేవుడి దయతో మన స్టాలిన్ అన్న కూడా తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ప్రకటించాడు. ఆయన చెప్పిన వాళ్ళు ఇద్దరు టీడీపీ బోర్డు మెంబర్ లో ఉన్నాడు. ఆయనకి ఏమైనా ఇబ్బంది వస్తే కాంగ్రెస్ లో సర్దుకోవడానికి స్టాలిన్ బ్రహ్మాండంగా ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. కాబట్టి వాళ్ళు ప్రజలతో బాగలేకపోతే ఇబ్బంది తప్ప స్టాలిన్ దాకా ఎందుకు చెల్లిలో ఉంది కదా కాంగ్రెస్
ఏం రెడ్డి ఇప్పుడు గారు అర్థం చేసుకోవాలి మీరు. గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఎవరు ఆడిస్తున్నారు, ఎవరిని పంపిస్తున్నారు, ఏం జరుగుతుంది ఒక్క నిమిషం నరసింహరావు గారు స్టాలిన్ దాకా పోవాలా? చెల్లెలు ఉంది కదా కాంగ్రెస్ లో. అలా కాదు. మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ ఈ ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్. ఆమె ఉన్నప్పుడే ఆమె రాజకీయంగా అన్ని రకాల అందరినీ తొక్కేస్తా అన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు భయపడలే. ఏదో రేపేదో జరిగిపోతుందని మనం దాడి భయపడడానికి లైసెన్స్ చేయడానికి ఒక్క నిమిషం బ్రదర్. మీలాగా చీకట్లో పోయి చిదంబరం కాలు పట్టుకునే వ్యవహారం మా దగ్గర ఉండదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేసినట్టు మేము చెయ్యము. ఏదున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం కలవాలంటే ఖచ్చితంగా ముందే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మోడీ కాలు పట్టుకున్నారు అంతే కదా. సార్ తిరుపతి ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారండి, రేణిగుంట ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు. సప్తగిరి ప్రసాద్ ఎవరి కాళ్ళు ఎవరు పట్టుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అందరికి తెలుసు, అదే చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు పురుషోత్తమ రెడ్డి గారు రేణిగుంట ఎయిర్పోర్ట్ లో పట్టుకుని రేణిగుంట ఎయిర్పోర్ట్ కాళ్ళు పట్టుకోవడం కాదు, కాళ్ళకి నమస్కరించి తప్పే ఉంది. ఆయన తండ్రి వయసు తప్పే ఉంది, మనం పట్టుకోవాలా? అదే నేను తప్పని చెప్పాను, నేను ఇప్పుడు తప్పని చెప్పాను. పట్టుకోవడం వేరు, పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు చెప్పాలా? బహిరంగ మొక్కాడు కదా, తప్పే ఉంది. ఆశీర్వాదం తీసుకున్నాడు. నేను చెప్పాను. సో రాజకీయ పార్టీలు ఇంకా అసలు మేము ఎవరితో కలవం అని తాళాలు వేసుకుని కూర్చునే పరిస్థితి ఉంటుంది. మీరు ఇప్పుడు ఇంతకుముందు చెప్తున్న డిఎంకే రాజీవ్ గాంధీ హత్యలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళని కాపాడింది డిఎంకే అనే ఆరోపణలు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చేశారు. అటువంటి డిఎంకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నరసింహారావు గారు అంత దూరం వద్దు. మా అవసరం వచ్చి కాంగ్రెస్ న్యాయం చేస్తారంటే కాంగ్రెస్ కి, బీజేపీ న్యాయం చేస్తారంటే బీజేపీకి నేను ఓటేస్తానని జగనే చెప్పినాడు. సెక్యులర్ పార్టీ. అవును అవును, ప్రత్యేక హోదా సంతకం పెడతానంటే నేను సంతకం పెట్టేస్తాను అన్నాడు. అవును అవును, ఓపెన్ గా చెప్పాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హనుమంత్ రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు, ప్రసాద్ గారు, రాంబాబు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాల్టి రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.